ప్రజలారా, పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే తెలంగాణలో అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీకు దండం పెడితే అడుగుతున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్విగ్గీ, జొమాటోలతో మద్యం హోమ్ డెలివరీ ఆలోచనలతో పలు రాష్ట్రాలు త్వరలో పైలట్ ప్రాజెక్టు. ఇప్పటికే ఒడిశా, బెంగాల్లో మద్యము హోమ్ డెలివరీ 20 నుంచి 30 వరకు పెరిగిన అమ్మకాలు. చూడండి, స్విగ్గీ, జొమాటోల్లో కూడా మద్యం ఇంకా హోమ్ డెలివరీ ప్లాన్ చేస్తున్నారంట. అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధము. ట్రంప్కే రిపబ్లికన్లు అధ్యక్ష అభ్యర్థము లాంఛనంగా ఖరారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ పేరు ప్రకటన. ఉక్రెయిన్తో యుద్ధం వద్దని పుతిన్కు చెప్పండి, భారత్ను కోరిన అమెరికా. రుణమాఫీని సమర్థవంతంగా అమలు చేస్తే డిప్యూటీ సీఎంతో లంచ్. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆఫరు. 24న తెలుగు రాష్ట్రాలతో కేంద్ర సమావేశము. రేవంత్తో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ భేటీ. రేపటి నుంచి 56 కేంద్రాల్లో డిఎస్సి పరీక్షలు. అటవీ భూముల్లో డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదము. 2 నెలల్లో 267 కిలోలు మలద్వారం ద్వారా బంగారం అక్రమ రవాణా. విలువ 167 కోట్లు. చెన్నై యూట్యూబర్ గ్యాంగ్ అరెస్టు. కస్టమ్ అధికారుల కండ్లు కప్పేందుకు కొత్త ఎత్తుగడ. సచివాలయంలో నిలిచిన ఇంటర్కమ్ము. 3 గంటల పాటు స్తంభించిన సేవలు. కలెక్టర్లతో రేవంత్ రెడ్డి భేటీ సమయంలోనే. దోమల బాబోయ్ దోమలు. నగరంలో పెరిగిన తీవ్రత. పత్తాలేని ఏఎల్ఓ షాకింగ్. నాణ్యత లేని ద్రావకాలతో ప్రభావం శూన్యము. రోడ్లపైనే చెత్త కుప్పలు, మురుగు నిల్వలు. గురుపు డెక్కలతో మరింత అధికము. కష్టంగా మారిన వ్యాధి నిర్ధారణ. పెరుగుతున్న ఫీవర్ వ్యాధులు. బీబీకా అల్లం ఊరేగింపు సందర్భంగా నేడు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు. శాంతి భద్రతలపై దృష్టి సారించాలి. కలెక్టర్లు, సిపిల సమక్షంలో సీఎం రేవంత్ ఆదేశాలు. ఆశ చూపి నిలుపున ముంచేసి రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు. రిటైర్డ్ ఉద్యోగికి 45.78 లక్షల టోకరా. 8 ఏళ్లుగా నగరంలో నైజీరియన్ స్మగ్లర్. ఏఎస్ఐ 2 కానిస్టేబుళ్లు సస్పెన్షన్. డబ్బుల విషయంలో ఓ వ్యక్తిని ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించిన ఘటనలతో టప్చబూత్ర ఎస్ఐ, 2 కానిస్టేబుల్ సివిల్ తగడాల్లో తలదూర్చి ఒకరికి మద్దతుగా వ్యవహరించారన్న కారణంతో ఓ ఏఎస్ఐని సస్పెన్షన్ గురయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా మహబూబ్ పనిచేస్తూ నెల రోజుల క్రితం గౌస్నగర్ హిల్స్ ప్రాంతంలో ఒక ప్రార్థనా స్థలం విషయంలో ఫిర్యాదు అందింది. ఆ ఇంటి యజమాని మసీదు స్థలంలోకి జరిగిన నిర్మాణం చేపడుతుండగా పోలీసులు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఎస్ఐ మహబూబ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వివాదాన్ని సద్దిగమనించే క్రమంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించండి, లేదంటే శ్రమదానం చేస్తాము. నెటిజన్ పోస్టుపై కేటీఆర్. స్థానిక సంస్థల పౌరుల ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ పట్టించుకోవడంపై బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విద్యుత్ సమగ్ర సమాచారంతో టీజీఎంస్ యాప్ త్వరలో డిస్కంల అధికారులతో అందుబాటులో. తొలి దశలో చేరిన ల్యాప్టోడింగ్
దేశంలో అతిపెద్ద ఎస్టీపీగా నాగోల్ 320 ఎంఓఎస్టీ సామర్థ్యంతో నిర్మాణము. 8 ఏళ్లుగా నగరంలోని నైజీరియన్ స్మగ్లర్స్ అమ్మంగి వేణుగోపాల్కు మద్దం జాతీయ అవార్డు ప్రదానము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముందుగంటి సుజాత రెడ్డి, కవి యాకూబ్ తదితరులు. డేటింగ్ పేరుతో చీటింగ్, లక్షల్లో డబ్బులు వసూళ్లు, నంద్యాల యువకుడు అరెస్టు. చూడండి, 2 నెలల్లో 3.41 కోట్లు దోపిడీ. తాజాగా నగర వ్యాపారం నుంచి 1.23 కోట్లు దోసేసిన వైనము. నిర్లక్ష్యం ఒకరిది, మూల్యం ఇంకొకరిది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే జంకుతున్న నగరవాసులు. ఎటు చూసినా మృత్యువు వస్తుందని ఆందోళన. పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్నో కలలు కంటూ నగరం నుంచి ద్విచక్ర వాహనంపై అమ్మాయిని చూసేందుకు బయలుదేరాడు. తన దారిలో తాను మామూలుగా వెళుతున్నాడు. అర్ధరాత్రి కావడంతో వాహనాల రద్దీ తక్కువగా ఉండడం వల్ల ఓ టిప్పర్ డ్రైవర్ తన లక్ష్యాన్ని చేసుకునేందుకు వేగం పెంచాడు. ఎదురుగా వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడక్కడే మృతి చెందాడు. ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్యను బాగా చూసుకోవాలని ఉన్న ఉద్యోగం కన్నా మంచి పని ఎత్తుక్కుంటున్నాడు. ఇంతలో కంపెనీలో అవకాశం వచ్చింది. వెంటనే దరఖాస్తు చేసుకునేందుకు జిరాక్స్ కోసం బయటకు వచ్చాడు. పని పూర్తి చేసుకొని తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టుకొని అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య సురహ కోల్పోయి ఆసుపత్రి పాలైంది. చూడండి, ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గోపినాథ్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దర్సింగ్ నాయక్ ముక్కలు నాటుతున్నాడు కేబీఆర్ పార్కులో అంట. కన్యాల లక్ష్మి చెక్కులు అందజేస్తున్న కార్పొరేటర్ మహేశ్వరి. సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పోటీని పెట్టాలి. ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డ మోతుకుపల్లి. నష్టాలు వస్తున్నాయని విద్యుత్ ప్రైవేటీకరణ వద్దు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు. అనుమానమే తప్ప సుప్రీము తప్పుపట్టలేదు. రేవంత్ ఎంపీగా ఉన్నప్పుడే మీరు ప్రోటోకాల్ పాటించారా? అప్పుడు అడగడంలో అర్థముందా? సంగారెడ్డిలో గెలిచిన నన్ను కాదని ఓడిన నేతతో శంకుస్థాపన చేయించలేదా? కేసీఆర్, హరీష్ రావు, జగ్గారెడ్డి సూటి ప్రశ్న. గాంధీ భవన్లో మీడియాలో మాట్లాడుతున్న జగ్గారెడ్డి, ఆ 10 మందిపై అనర్హత వేటు వేయండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చర్యలు తీసుకోండి. అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా? కొత్త ఓవైసీ. నాడు రేవంత్ సీతక్కలను సచివాలయానికి రానిచ్చారా? ఆది శ్రీనివాస్. గూగుల్ చేతికి విజ్. తెలంగాణలో ఇన్ గ్రూప్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు. హై రిస్క్ పెట్టుబడుల కోసం కొత్త అసెట్ క్లాస్. పేద ప్రజల ఆర్థిక అజెండాను అమలు చేయండి. దశరథి శత జయంతి సంవత్సరము తెలంగాణ ప్రభుత్వం పూనుకోవాలి. షరతులు లేకుండానే రుణమాఫీ చేయాలి. రైతుల సంఖ్య తగ్గించేందుకు సర్కారు కుట్రలు. హరీష్ రావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.